దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణం వ్యవసాయం, పరిశ్రమలు, అడవులు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్యం, విద్య, ఉపాధి వనరులు. వీటన్నిటికీ రవాణా మార్గం కీలక పాత్ర పోషిస్తుంది. రైలు, రోడ్డు, సముద్ర, విమాన రంగాలు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటే సమయానికి అన్ని అవసరాలు తీరడంతో తొందరగా ప్రణాళిక ప్రకారం ఫలిస్తాయి. ఇప్పటికే నాయకుల మాటలు, వాగ్దానాలు, వ్యవహార శైలిలో నిజాయితీ పెరగలేదని వివిధ పత్రికల ద్వారా, ప్రసార సాధనాల ద్వారా తెలుస్తుంది. చెప్పే మాటలకు అమలవుతున్న అంశాలను పరిశీలిస్తే తెలుస్తుందంటున్న గ్రామీణ జనం. గత దశాబ్ద కాలం ఏం జరిగిందో, కాళేశ్వరం గుదిబండగా మారిందా అనే అనుమానం బలంగా ఉందని అంటున్న మేధావులు, విద్యావేత్తలు. కారణం, రాజధాని నుండి ట్యాక్సుల రూపంలో సేకరించిన ఖజానా డబ్బు కాళేశ్వరానికి నిర్మించడానికి మళ్లించినట్లుగా వార్తల ద్వారా తెలుస్తుంది. కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం లేకపోవడం, ఖజానాలో డబ్బులు లేకపోవడం అని అంటున్న అధికారులు. కడెం ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టే గేట్లు మెయింటెనెన్స్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వర్షాకాలంలో అప్పటి పత్రికల్లో కథనాల రూపంలో వచ్చిందని తెలుస్తుంది. శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది. అంతప్పగూడెం గ్రామంలో నివసించే విద్యార్థులకు 8 కిలోమీటర్ల దూరంలో పర్వేదాలోని జిల్లా పరిషత్ పాఠశాలకు నిత్యం చదువుల నిమిత్తం విద్యార్థులు చేరుటకు ప్రైవేటు వాహనంలో ఇసుక, రాళ్ళు, గడ్డి, ఎరువులు, బియ్యం రవాణా చేసే వాహనంలో విద్యార్థులు పాఠశాలకు ఉదయం, సాయంత్రం వెళ్ళి వస్తున్న విషయం ఇప్పుడు బయట ప్రపంచానికి పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా తెలుస్తుంది. 2019కి ముందు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేదని, కరోనా 19 మహిమతో బస్సు నిలిపివేసి తిరిగి పునరుద్ధరించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లల ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగి ఆర్థికంగా తల్లిదండ్రుల మీద పడి గుదిబండగా మారిందని తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, స్పీకరు వెంటనే విద్యార్థులకే కాక గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులకు రవాణా సౌకర్యం పునరుద్ధరించే ఆదేశాలు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.